2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి ఎడ్యుకేషనల్ ఛానల్. ప్రస్తుతం మనం ఉప్పల్లో ఉన్నటువంటి సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ ఆర్ఎస్ రెడ్డి గారితో ఉన్నాము. రీసెంట్గా జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి, అలాగే రాబోయే మెయిన్స్ ఎగ్జామ్ గురించి మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సివిల్ సర్వీసెస్ కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్, ఎలా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్? అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే సివిల్ సర్వీసెస్లో ఇంకొంచెం క్యాండిడేట్ అప్డేటెడ్గా ఉండడము, అట్లాగే స్టాటిక్ పార్ట్తో దాన్ని ఇంటర్లింక్ చేయడం అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం. మీరు రీసెంట్ 2026 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే మనకి డీప్ ఓషన్ మిషన్ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చింది. అట్లాగే మిషన్ సుదర్శన్ చక్ర రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చింది. సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్ రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చింది. సో ఇవెందుకు ఇక్కడ కోట్ చేస్తున్నాను అంటే, మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం, జస్ట్ మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు, గవర్నమెంట్ పాలసీస్ని ఇనిషియేటివ్స్ పైన ఫోకస్డ్గా ఉంటున్నారు. అవి ఖచ్చితంగా మీకు మీరు పెట్టేటువంటి టైం అనుకోండి, ఆ తర్వాత ఎఫర్ట్ అనుకోండి, ఎగ్జామినేషన్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్ మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఖచ్చితంగా న్యూస్ పేపర్ చూడండి. కరెంట్ అఫైర్స్ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. సార్, కరెంట్ అఫైర్స్ ఏ ఇయర్ నుండి ప్రిపేర్ అవ్వాలంటారు? పర్టికులర్ ఇయర్ అనేది ఏమైనా ఉందా ఈ ప్రిలిమ్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో? బేసిక్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించి టైం పీరియడ్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది లేదు. ఓకే. కాకపోతే ఒక ఎగ్జామినేషన్కి 1 year ముందు నుంచి కామన్గా అడ్వైజబుల్. అయితే అప్పుడప్పుడు మనం ఇంకొకటి కూడా చూస్తుంటాము. కొన్ని సందర్భాల్లో ఒక 1.5 year ఆర్ 2 yearsకి ముందున్నటువంటి క్వశ్చన్స్, అవి 1-2 క్వశ్చన్స్ అలా కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని చూసి మీరు ఎక్కువగా వరీ అవ్వకూడదు. బేసిక్గా ఏదైనా ఒక 2022లో 3లో కరెంట్ అఫైర్ వచ్చింది అనుకున్నప్పుడు, దాని రిలేటెడ్ ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది అనుకున్నప్పుడు, ఎక్కడో ఏదో ఒక పాయింట్ డాట్స్ని కనెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఏదో రిలవెన్స్ ఇప్పుడు ఉండి ఉంటుంది. ఒకటి, ఏదైనా ఎగ్జామ్లో ఒక కరెంట్ అఫైర్ ఒక స్ట్రేంజ్ ఏరియా నుంచి వచ్చింది అనుకున్నాను. అలాంటప్పుడు కూడా మీరు వెంటనే ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ఒక 1 year ఎఫర్ట్తో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసే పైన ఫోకస్ చేస్తాం, కానీ ఆ మిగిలిన 1-2 క్వశ్చన్స్ కోసము మళ్ళీ ఎక్కువ కాలం నుంచి చదవాలా అన్రిలేటెడ్ దీని గురించి ఎక్కువగా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొక థర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్తాను. ఎవరైనా స్టూడెంట్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్గా ఒక 2 to 3 years నుంచి ప్రిపరేషన్లో ఉండి ఉంటారు కాబట్టి సహజంగానే దాదాపు అన్నీ కవర్ చేసే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ రెగ్యులర్గా వాళ్ళు న్యూస్ పేపర్ ఫాలో అవుతున్నప్పుడు. ఆల్ ది బెస్ట్. చూసారుగా, ఈసారి జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ చాలా టఫ్గా వచ్చింది. అలాగే రాబోయే మెయిన్స్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఏంటో సార్ సలహాలు సూచనలు మనకు ఆస్పిరెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే మరిన్ని న్యూ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.